హల్లెలూయా, హల్లెలూయా. మనమందరం లేచి నిలబడదాం. దేవుని వాక్యంలో నుండి కీర్తనల గ్రంథం 112వ కీర్తన చదువుకుందాం. కీర్తనల గ్రంథం 112వ కీర్తన. జగదీష్ చదువుతాడు. అందరం కలిసి అనుసరించి దేవుని వాక్యాన్ని పలుకుదాం. యెహోవాను స్తుతించుడి. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. కలిమియు సంపదయు వాని ఎంట నుండును. వాని నీతి నిత్యము నిలుచును. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. వారి కటాక్షమును వాత్సల్యమంతయు నీతియు గలవారు దయాళులు అల్పించువారును భాగ్యవంతులు. న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును. అట్టివారు ఎప్పుడును కదల్చబడరు. నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును. వాడు దుర్వార్తకు జడియడు. వాని మనస్సు స్థిరముగా నుండును. తన శత్రువుల విషయమై తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు. వాడు దాతృత్వము కలిగి బీదలకిచ్చును. వాని నీతి నిత్యము నిల్చును. వాని కొమ్ము ఘనత నొంది హెచ్చింపబడును. భక్తిహీనులు దాన్ని చూచి చింతింపబడుదురు. వారు పండ్లు కొరుకుంచు క్షీణించిపోవుదురు. భక్తిహీనుల ఆశ భంగమైపోవును. ఆమేన్. చదవబడిన కీర్తన ప్రభు మనందరి కొరకు ఆశీర్వదించును గాక. దయచేసి కూర్చోండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో దేవుని సన్నిధికి పునరుత్థాన ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. దేవుడు అందరినీ ఆశీర్వదించును గాక. ఆమె. హల్లెలూయా. 112వ కీర్తన మనం చదువుకున్నాం. గడిచిన వారం 111వ కీర్తన చదువుకున్నాం. దేవుని గుణ లక్షణాలు, దేవుని స్వభావం, దేవుని నీతి న్యాయాలు ఎలా ఉంటాయో 111వ కీర్తనలో కీర్తనకారుడు రాశాడు. 112వ కీర్తనలో దేవుడంటే భయపడేవాళ్ళు, ఆయనను వెంబడించేవాళ్ళు, వారి గుణలక్షణాలు ఎలా ఉంటాయో, వారి స్వభావం ఎలా ఉంటుందో, వారి జీవిత విధానం ఎలా ఉంటుందో ఈ 112వ కీర్తనలో మనం స్పష్టంగా చదువుతాం. అనేక అద్భుతమైన సంగతులు ఇందులో ఉన్నాయి. పరిశుద్ధాత్ముడు నా హృదయంలో ఉంచిన ఒక తలంపు మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. 112వ కీర్తన 4వ వచనంలో 2వ భాగం వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు అని మనం చదువుతాం. నాతో పాటు చెప్పండి మాట. వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు.
కటాక్షము, నీతి, వాత్సల్యత కలిగిన వారంట. ఎవరు వీరంటే మొదటి వచనంలో యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవారు. వారు ఎలా ఉంటారంటే కటాక్షము, వాత్సల్యత, నీతి. నీతిమంతులు లేకపోతే దేవుడంటే భయము భక్తి కలిగిన వాళ్ళు ఎలా ఉంటారు అంటే కటాక్షం కలిగి ఉంటారు, వాత్సల్యత కలిగి ఉంటారు. దే ఆర్ గ్రేషియస్ అండ్ ఫుల్ ఆఫ్ పిటీ అన్నాడు. జాలి, దయ, కటాక్షం, కనికరం ఇవన్నీ ఇంచుమించు ఒకే అర్థం ఇచ్చే పదాలు. సహజంగా నీతి కలిగిన వాళ్ళు, కొంచెం యథార్థంగా ఉన్నవాళ్ళు ఇతరులను చాలా తక్కువ చేసి లేకపోతే ఇతరుల లోపాలను ఎత్తి చూపుతూ మాట్లాడే స్వభావం మనం లోకంలో చూస్తాం. కానీ నిజముగా దేవుడంటే భయము భక్తి కలిగి దేవుని నీతి మార్గాల్లో నడిచే వాళ్ళు ఎలా ఉంటారంటే కటాక్షము కలిగి ఉంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 26వ వచనంలో అక్కడ రాయబడిన మాట ఏంటంటే నీతిమంతులు మానక వెనుక తీయక ఇచ్చుచుందురు అన్నాడు. నీతిమంతులు వెనుదీయక ఇచ్చుచుందురు. ఏదో అంటారే ఎముక లేని చెయ్యని, వెనుక తీయని అనుభవం ఇచ్చే విషయంలో ఇస్తూనే ఉంటాడు. ఇతరుల పట్ల జాలి పడుతూనే ఉంటాడు. ఎవరు? నీతిమంతులు అనగా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ఆజ్ఞల్లో ఆనందించేవారు. దేవుని స్తోత్రం. 37వ కీర్తన 21వ వచనంలో చూడండి ఒక మాట, నీతిమంతులు మానక ఇచ్చుచుందురు అన్నాడు. అక్కడ రెండవ భాగం చూడండి, దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు. 26వ వచనంలో దినమెల్ల వారు దయాళురై అప్పు ఇచ్చుచుందురు అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అసలు నువ్వు దేవుడు అంటే భయము భక్తి కలిగి ఉన్నావు అనడానికి ఒక గుర్తు ఏంటంటే నీవు ఇతరుల పట్ల దయ కలిగి ఉంటావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? చాలా కర్కశంగా ప్రవర్తిస్తున్నారు ఈ దినాల్లో మనుషులు. చాలా కఠినాత్మలు అయిపోయారు. భక్తి ఏమన్నా తక్కువ ఉందా భారతదేశంలో అంటే గుట్టలుగా ఉంది. కానీ ఒకని పట్ల ఒకడు జాలిపడే అనుభవాలు లేవు. భార్య అంటే భర్తకు జాలి లేదు, భర్త అంటే భార్యకు కనికరం లేదు. చాలా అసహ్యమైన కార్యాలు మనం సమాజంలో ఇప్పుడు చూస్తున్నాం. దేవుని వాక్యం మనకు బోధించే సత్యం ఏంటంటే వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు. కటాక్షించే అనుభవాలు మనకు ఉండాలి, ప్రేమించే అనుభవాలు, జాలిపడే అనుభవాలు. కొలస్సీ పత్రికలో పౌలు అంటాడు, మీరు జాలి గల మనస్సును ధరించుకోమంటాడు. ఒకరి పట్ల ఒకరికి జాలి ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? కనికరం చాలా అవసరం, కనికరం చాలా అవసరం. నీతి లేని వారి పట్ల, భయభక్తులు లేని వారి పట్ల, లోకంలో బీదల పట్ల, దరిద్రుల పట్ల, వైకల్యం కలిగిన వారి పట్ల మనము కనికరం కలిగి ఉండడం అది చాలా చాలా దేవుని బిడ్డలకు తగిన లక్షణం. దేవుడు అంటే భయం భక్తి అండి. మందిరంలో అండి గడగడ వణికిపోతారండి, ప్రార్థన చేస్తారండి, చాలా జాగ్రత్తగా ఉంటారండి, లెంపలు వేసుకుంటాడు, వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు లెంపలు వేసుకుంటాడండి. కానీ బయటికి వెళ్ళి మాత్రం అందరినీ కొడతాడండి అంటే అది ఊరకే నటన భక్తి తప్ప నిజమైన భయము భక్తి కాదు.
ఒక్క ఒక్క వ్యక్తి గురించి నేను మీకు జ్ఞాపకం చేసి నేను ముగించే ప్రయత్నం చేస్తా. యోబు గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనం నుండి 16వ వచనం వరకు యోబు తనను గూర్చి తాను మాట్లాడుకుంటున్నాడు. యోబు భయంకరమైన దీన అవస్థలో ఉన్నాడు. సమస్తమును కోల్పోయి, ఆరోగ్యమును కోల్పోయి, సంతానం కోల్పోయి భయంకరమైన దీనావస్థలో ఉన్నప్పుడు స్నేహితులు తన చుట్టూ చేరి ఆయన ఏదో భయంకరమైన కాని కార్యాలు చేశాడన్నట్లుగా మాట్లాడుతూ నిందిస్తున్న సందర్భంలో ఆయన ఎలా ప్రవర్తించాడో ఆ విషయాలు అక్కడ యోబు మాట్లాడుతున్నాడు. అంటాడు, మొర్ర పెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయము లేని వారిని నేను విడిపించి తిని. మరలా చదువుతున్నా, మొర్ర పెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయము లేని వారిని నేను విడిపించి తిని. నశించుటకు సిద్ధమై ఉన్న వారి దీవెన విధవరాండ్ర హృదయమును సంతోషపెట్టి తిని. నేను నీతిని వస్త్రముగా ధరించుకుని ఉంటిని కనుక అది నన్ను ధరించెను. న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగాయు ఆయను. గ్రుడ్డి వారికి నేను కన్నులైతిని, కుంటి వారికి పాదములైతిని, దరిద్రులకు తండ్రిగా ఉంటుని. ఎరుగని వారి వ్యాజ్యమును నేను శ్రద్ధగా విచారించును. ప్రియులారా, చూడండి యోబు జీవితం. 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుతాం, ఊజు దేశమందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును, అది దేవుడంటే భయభక్తులు కలిగి ఉన్నాడు అని దేవుడే యోబుని గురించి సాక్ష్యం ఇచ్చాడు. దేవుడంటే భయభక్తులు కలిగిన వాడు ఎలా ఉంటాడు అంటే కటాక్షం కలిగి ఉంటాడు. అర్థమవుతుందా? ఇది నాలో తన ఇంటి వారి పట్లే కనికరం లేదు మనుషులకి. భార్య పట్ల, బిడ్డల పట్ల, భర్త పట్ల, పశువు కంటే హీనంగా ప్రవర్తించే సమాజంలో అలాంటి మనుషుల మధ్యలో మనం బ్రతుకుతున్నాం. నీవు దేవుడంటే భయభక్తులు కలిగి ఉన్నావు అంటానికి ఒక గుర్తు ఏంటంటే కటాక్షం కలిగి ఉంటావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లూకాసు వార్తలో రాయబడింది, మీ తండ్రి కనికరం గలవాడై ఉన్నట్టు మీరును కనికరం గలవారై ఉండండి. మనము కనికరం కలిగి ఉండాలి, జాలిపడాలి. గుడ్డి వారికి నేను కన్నునైతినన్నాడు. అంటే ఏంటి? ఒక కన్నుతో ఎలా అయితే తన పని తాను చేసుకోగలడో అలా అతనికి అంత సహాయం యోబు చేశాడు. యోబు ఏమన్నా తక్కువడా అంటే ధనవంతుడు, బహుధనవంతుడు. ఆ దేశంలోనే లేకపోతే ఆ దిక్కునున్న ప్రజలందరిలో గొప్పవాడిగా ఎంచబడ్డాడు. కానీ పేదల విషయంలో ఎలా ఉన్నాడు తెలుసా? అర్థమవుతుందా? ఒక దైవజనుడు చెప్పాడు నాకు, మనం కేవలం దశంభాగం ఇచ్చి సరిపోవడం కాదంట. అవకాశం ఉన్నంత వరకు కొంత సొమ్మైనా మనం దేవుడు మనకి ఇచ్చిన ఆదాయంలో నుండి పేదలకు ఖర్చు పెట్టాలి. దాన్ని అలర చేయడం కాదు సుమా. నేను చీరలు పంచి పెడుతున్నాను ఒక బ్యానర్ వేసి అక్కడ బ్యానర్ పెట్టి 4 ఫోటోలు తీసి ఈ సెక్షన్ కాదు. మనకు బైబిల్లో రాయబడిందే 3వ కంటికి తెలియకుండా అన్నట్లుగా మనం సహాయం చేయాలి. బీదల విషయంలో మనం తప్పనిసరిగా సహాయం చేసే అనుభవాల్లో ఉండాలి మనం. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అసలు నోటి వెంట జాలి కలిగిన మాటలు రావాలి. దున్నపోత లేకుండా పని చేసుకోలేవా? కొద్దిమంది అండి వాళ్ళకి కఠినమైన మాటలే వస్తాయి కదా. ఒకవేళ ఉదాహరణకి కూలీలు ఆటో ఎక్కి వెళ్తున్నారు, తిరగబడింది అనుకోండి, ఎట్ట వెళ్తాను అనుకుందా ఆటో డ్రైవర్లు. అసలు ఏంటనుకుందా,
జరగాల్సింది ఇట్టండి, జరిగితే కానీ వాళ్ళకి బుద్ధి రావు. అంటే ఏమొస్తుంది నోటంట? నీ గుండెల నిండా ఏముంది అసలు? అయ్యో పాపం, ఏదో 200 రూపాయల కోసం ఎంతో దూరం నుండి వచ్చి ఈ పగలంతా ఉండి పని చేసుకుని మళ్ళీ రాత్రిపూట చీకట్లో వెళ్తున్నారు ఇంటికి అని అనిపించట్లా. నువ్వు ఇతరులకు తీర్పు తీర్చడం, ఇట్లా జరగాల్సిందే వాడికి ఇది కరెక్టే, ఇలాంటి మాటలు నీ నోటంటే వస్తున్నాయి అంటే నువ్వు దేవుడంటే భయభక్తులు కలిగిన అనుభవాల్లో లేవని గ్రహించుకోవాలి. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుడంటే భయభక్తులు కలిగి ఉన్నామంటే కేవలం మందిరంలో వణిగిపోవడం కాదు, పాస్టర్ గారి దగ్గర హడావుడి చేయడం కాదు, విశ్వాసుల మధ్యలో నేనేదో చాలా భయభక్తి కలిగిన బిడ్డనన్నట్లుగా ప్రవర్తించడం కాదు. సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ఒక సమస్య ఎదురైనప్పుడు, ఒక పరిస్థితి ఎదురైనప్పుడు నువ్వు ఎలా స్పందిస్తున్నావు? జాలి పడుతున్నావా? కనికరం కలిగిన మాటలే నీ నోటంటే వస్తున్నాయా? బైబిల్లో రాయబడింది, నీవు ఇతరుల పట్ల కనికరం కలిగి ఉంటే దేవుడు నీ పట్ల కూడా కనికరమును చూపిస్తాడు. మీరు ఏ కొలతతో మనుషుల్ని కొలుస్తారో ఆ కొలతే మీకు కలవబడుతుంది అని లూకాసు వార్త 6వ అధ్యాయం 36వ వచనం నుండి 38వ వచనం వరకు ఉన్న వాక్యాల్లో మనం చదువుతాం. మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండండి. ప్రియమైన వాళ్ళారా, దేవుడు కనికరపడిన సందర్భాలు మనం బైబిల్లో అనేక సందర్భాలు చూడొచ్చు. దేవుడు కనికరం గలవాడు. దేవుని స్తోత్రం. కనికరా సంపన్నుడు నా దేవుడు, కనికరా సంపన్నుడు నా దేవుడు, దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా, దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నోరుంది కదా, నువ్వు కఠినమైన మాటలు మాట్లాడే మాకు. వదరబోతులు కఠినంగా మాట్లాడతారు. కఠినంగా మాట్లాడే మాకు. అయ్యో నా బిడ్డ లాంటిదేగా ఈ బిడ్డ కూడా, నా కుమారుడు లాంటిదేగా ఈ కుమారుడు కూడా, నా తల్లి లాంటిదేగా ఈ తల్లి అని అనుకుంటే ఆ మనసు నీలోనికి వచ్చిందంటే నీవు దేవుని బిడ్డవని గుర్తు. కనికరాన్ని ప్రేమించాలి మనం. జాలిపడే మనసును మనం కలిగి ఉండాలి. విశ్వాసుల పట్ల మీరు జాలిపడాలి. మీరు గమనించండి, మీ నోటి వెంట కఠినమైన మాటలు, తీర్పుతో కూడిన మాటలు వస్తున్నాయి అంటే ఎక్కడో మీ హృదయంలో తేడా ఉందని. దేవుడు అంటే భయం, భక్తి, వాక్యం అంటే శ్రద్ధ, ఆసక్తి మీకు లేదని మీరు గ్రహించుకోవాలి. ఒకవేళ పాపమే చేసి ఉండొచ్చు. శిష్యులు అన్నారు, ఆ కనాను స్త్రీ వస్తే పంపే ప్రభా, తోలై అన్నారు. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో. ఏంటది వాళ్ళకి బాధ ఏంటి చెప్పండి? కూతురు బాధపడుతుంది. ఆ బాధలో యేసు ప్రభు దగ్గరికి వస్తే బాధ తొలగిపోతుందని ఆశతో వచ్చింది. వాళ్ళకి వచ్చిన సమస్య ఏంటి చెప్పండి? ఎందుకు తోలేయాలి? పంపేనాయన పంపేయి, ఈ కేకలు వెళ్ళలేకపోతున్నాం చెప్పండి. మీ దగ్గరికి వచ్చిందామే, మీతో మాట్లాడుతుందా, మిమ్మల్ని గురించి కేకలేస్తుందా? ఏంటంత బాధ? మనము బలహీనలం, కానీ ఇతరులను చూసి ఎంతో కోప్పడిపోతూ ఉంటాం, మండిపోతూ ఉంటాం. మనం ఏదో భక్తి పరులు అన్నట్లుగా ప్రదర్శించాలని. ఆ సీమోను ఉన్నాడే, సీమోను ఇంటికి యేసు ప్రభు వెళ్ళినప్పుడంట, అసలు ఆ స్త్రీ వచ్చిందంట. ఆ పాపాత్మురాలైన స్త్రీ అన్నాడు, పేరు పెట్టలేదు కానీ మరి ఏ పేరు ఉందో మనకు తెలియదు, కానీ ఆమెను మెన్షన్ చేస్తూ అన్నాడు, పాపాత్మురాలైన స్త్రీ. ఆమె
యేసయ్య పాదాల దగ్గర కూర్చుని కన్నీళ్లతో ఆయన పాదాలు తడుపుతూ తల వెంట్రుకలతో పాదాలు తుడుస్తుందంట. పాదాలు కడగాలంటే ఎన్ని నీళ్ళు కావాలి? ఎంత కన్నీరు గార్చింది అంటాడు ప్రభు. అసలు గొడుకుంటున్నాడు లోపల. ఏంటి అసలు పమ్మండి ఏంటి అమ్మాయిని ఇచ్చి దరిద్రపదే, ఊళ్ళో అంత నీచమైంది ఇంకొకటి లేదు, అట్టాంటి దాన్ని ఏంటి కాళ్ళ దగ్గర పడేస్తుంటే ఊరుకుంటాడేంటి? ఒక్క తను తంతే ఎల్లు బయటపడద్దే, ఒక్క తను తంతే సరిపోద్దిగా. 33 సంవత్సరాల వయసులో కుర్రోడుగా ఉన్నాడు కాబట్టి తంతే బాగుండు అనుకుంటున్నాడు. ఏ హృదయం ఇది? నీతిమంతుల హృదయం కాదు, స్వనీతితో కూడిన హృదయం. నేను నీతిమంతుడిని, ఆమె పాపాత్మరాలు, ఆమె లాంటి అపవిత్రత నాకు లేదు, ఆమె లాంటి అపవిత్ర జీవితం నేను జీవించట్లేదు. ఇలాంటి స్వనీతితో నింపబడిపోయాడు. అందుకనే ఆమెను తోలనాడి మాట్లాడుతున్నాడు. అద్భుతమైన సంగతి ఏంటి తెలుసా? వాళ్ళు ఏమనుకుంటున్నారో ఆ స్త్రీకి తెలియదు, కానీ ప్రభువుకి తెలుసుని. వాళ్ళ ఆలోచనలు ఎరిగిన ప్రభు అంటాడు, సిమోను, నేను ఇంటికి వచ్చా, కనీసం కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చావా? తుడుచుకోవడానికి టవల్ ఇచ్చావా? ఏం చేశావు నువ్వు నా కొరకు? కానీ ఆమె ఎంతో నన్ను ప్రేమించింది. దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కనికరం కలిగిన వాడు. మేడి చెట్టు ఎక్కాడు జక్కయ్య యేసయ్యని చూడాలని. కానీ యేసయ్య జక్కయ్యని పిలిచి, నేను నీ ఇంట త్వరగా ఉండాలి, ఈరోజు నీతో ఉండాలనుకుంటున్నా, రమ్మని పిలిచి జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. అక్కడ కూడా మళ్ళీ సమస్య ఏంటి? పాపి అయిన మనుషుని ఇంటికి వెళ్తున్నాడు అని లూకాసు వార్త 19వ అధ్యాయంలో అక్కడ సణుకుడే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు కనికరం కలిగిన వాడు. కుష్ఠరోగి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు చెయ్యి చాపి ముట్టి స్వస్థపరిచాడంట. చెయ్యి చాపకుండా స్వస్థపరచలేడా? కనాను స్త్రీ జీవితంలో మనం చూస్తే ఇంటి దగ్గర ఉంది కుమార్తె. ఆ గడియలోనే ఆమె స్వస్థత పొందింది. యేసు ప్రభు ఒక మాట చెప్తే, అమ్మా నీవు కోరినట్టే నీకు అవును కాకని ఒక మాట చెప్తే స్వస్థత పొందింది. కానీ కుష్ఠరోగిని చెప్పుకూడదు, అట్లాగూ కాదు, చెప్పటం కాదు, మాదిరి చూపించాడు మనకి. అంటరాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీకు? ఎవ్వరు లేరు. నువ్వు ప్రతి వ్యక్తిని తాకవచ్చు, నువ్వు ప్రతి వ్యక్తిని ముట్టుకోవచ్చు, నువ్వు ప్రతి వ్యక్తితో మాట్లాడవచ్చు. కొద్దిమందికి ఇష్టం ఉండదు, కూర్చొనేవారు పక్కన కూర్చొనేవారు. నీవు అహంకారంతో ఉన్నావు, నీ కన్నులు పైకి చూస్తున్నాయి. నీ అహంకారాన్ని అణిచే రోజు ఒకటి వస్తుంది. భయంకరమైన కఠినమైన తీర్పును పొందే రోజు ఒకటి వస్తుంది. జాగ్రత్త. మనము ఇతరుల పట్ల జాలి పడాలి. యోబండి ఎంతో నీతిమంతుడు కాబట్టి అతడంటే గ్రుడ్డివారికి కన్నయ్యాడంట. విధవరాండ్రకు నేను న్యాయం చేశాను. అతని చుట్టూ ఉన్న సమాజంలో అతను ఎంతవరకు ఇతరులకు మేలు చేయగలడో అంత మేలు చేసినట్లుగా మన యోబు మాటల్లో చదువుతాం, వింటాం. గొప్ప సంగతి ఏంటి తెలుసా? యోబు తప్పు మాట్లాడినట్లు యోబును ఖండించల దేవుడు. యోబు స్నేహితులే తప్పు మాట్లాడినట్లుగా వారిని ఖండించాడు దేవుడు. కాబట్టి యోబు మాట్లాడింది నిజం. యోబల కటాక్షం కలిగి ధర్మం ఇచ్చాడు, మేలు చేశాడు, సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అసలు ఇతరులను ప్రేమించాలనే మనసు, ఇతరుల పట్ల జాలి పడాలనే మనసు మనకు లేకపోతే మనం రక్షణ పొందిన వారము కాదు, ప్రభువులో ఉన్నవారం కాదు. ఒకవేళ ప్రైజ్లాడనొచ్చు, తెల్ల బట్టలు కట్టుకోవచ్చు, చాలా పరిశుద్ధులాగా లోకానికి కనబడచ్చు, కానీ దైవికమైన స్వభావం నీలో లేదని గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే కనికరం. స్తోత్రం. హల్లెలూయా. నేను రీసెంట్గా 2-3 days బ్యాక్ ఒక వీడియో చూశాను. మేబీ అది ఉత్తరప్రదేశ్లో అనుకుంటా, మేబీ ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్. ఆ రాష్ట్రంలో ఒక తల్లి బిడ్డను కొడుతుంది. మరి వాడు ఏం తప్పు చేశాడో నాకు తెలియదు, కానీ చాలా అంటే చాలా భయంకరంగా, నాకు తెలిసి ఎవ్వరు అట్లా కొట్టరేమో, అంత భయంకరంగా. జెన్నీకి కూడా చూపించా వీడియో. భయపడిపోయింది జెన్నీ.
మనం అనుకుంటాం తల్లివేనా నువ్వని. తల్లివేనా అనిపిస్తుంది మనకి. ఈ దినాల్లో కనికరించే మనసు లోకంలో మనుషులకు లేదు, సంఘంలో మనకు కూడా లేకపోతే ఊరికే నామకార్థ క్రైస్తవులుగా మిగిలిపోతాం తప్ప ఇంకా వేరే ఏమి లేదు. మనం దేవుని పిల్లలం, కనికరపడాలి. కోపించాలా అంటే కోపించాలి, శిక్షించాలంటే శిక్షించాలి. కానీ అదే సమయంలో బైబిల్లో రాయబడింది 30వ కీర్తన అనుకుంటాను, 4వ వచనమో మేబీ 5వ వచనమో, ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుచును. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. 5వ వచనమా, 30వ కీర్తన 5వ వచనం. ఆయన కోపం నిమిషమాత్రం, ఆయన దయ. కోపం ఎంతసేపు? నిమిషం అంటే 60 సెకండ్లు. 60 సార్లు కన్ను మూసి తెరిస్తే, లేకపోతే 60 అంకెలు లెక్క పెడితే ఎంత టైం పడద్దో అది నిమిషం. ఆయుష్కాలం అంటే ఉదాహరణకి 60 సంవత్సరాలు అనుకోండి మీ ఆయుష్కాలం. 60 అంటే 8 నిమిషాలు లెక్కట్టండి. 60 ఇంటూ 365 రోజులు ఇంటూ 24 గంటలు ఇంటూ 60 నిమిషాలు లెక్కట్టండి. అయ్యేలోపు ఆరాధన అయ్యేలోపు మీ సంవత్సరాలు 60 సంవత్సరాలు అయితే 60 ఇంటూ సంవత్సరానికి 365 రోజులు, రోజుకి 24 గంటలు, గంటకి 60 నిమిషాలు. ఎన్ని నిమిషాలు వచ్చినా లెక్క పెట్టండి, ఊరికి ఒక ఐడియా వస్తుంది. ఆయన ఎన్ని నిమిషాలు దయగలిగి ఉంటాడు, ఎన్ని నిమిషాలు కోపం పడతాడు అనేది మీకు అర్థమవుతుంది. 1 నిమిషం కోపంగా ఉంటాడు, ఆయుష్కాలం అంతా చెప్పండి దయ. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం కూడా అదే కలిగి ఉండాలి. అర్థమవుతుందా? నాకు కూడా ఒక్కొక్కసారి కోపం వచ్చేస్తుంది, రాకుండా జాగ్రత్త పడతా చాలాసార్లు. కోపపడటం పాపమా అంటే కాదు, కానీ కోపంలో పాపం చేయకుండా ఉండడం చాలా ప్రాముఖ్యమైన సంగతి. కోపపడుడి కానీ పాపము చేయకూడని ఎఫెసీ పత్రికలో పౌలు గారు చెప్తాడు. ఒకవేళ కోపపడినా సూర్యుడు అస్తమించే వరకే, ఇక ఆ లోపు ఏమైపోవాలి? కోపం పోవాలి. ఒక వ్యక్తి మీద కోపపడితే అతన్ని ప్రేమించి కోపపడాలి, అతనిని ప్రేమించి అతని మేలు కోరి కోపపడాలి తప్ప అతని మీద ఏదో మనసులో పెట్టుకుని కోపపడడానికి వీలు లేదు. వాక్యం కొద్దిమంది అంటారు గుచ్చి చెప్తారు, నాకంత మరి అది తెలియదు. ఏదో మనసులో పెట్టుకుని గుచ్చి అంత అవసరం ఉంది. మనం ప్రేమించాలి. యెహోవా యందు భయభక్తులు గలవారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు. కటాక్షం ఉందా? కనికరం ఉందా? దయగలిగిన అనుభవాలు ఉన్నాయా? దేవుడు దయగలవాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనము కూడా దయగలిగి ఉండాలి. బేదలు ఉన్నారా? బేదల విషయంలో ఒక మాట చూడండి, 14వ అధ్యాయం సామెతల గ్రంథం 14వ అధ్యాయం 31వ వచనం. దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు, బీదను కనుకరించువాడు ఆయనను. మనం ఆరాధన చేస్తామే, కన్నులు మూసుకుని చేతులు పైకెత్తి ఆహాహా లేలు అని పాడతాం చూసారా? అది చేసినట్టంట. ఇప్పుడు బేదను మనలో చాలామందికి ఈ ఆరాధనే వచ్చు. దేవానికి స్తోత్రం, అత్యున్నత సింహాసనం మందు ఆసీనుడా నీకు మహిమ అని ప్రభువుని కనపరచడం మాత్రమే మందిరంలో తెలుసు. కానీ బేదను కనికరించడం కూడా ఆయనను కనపరచటమే. అదే అధ్యాయంలో 21వ వచనం చూడండి. తన పొరుగు వానిని తిరస్కరించువాడు పాపము చేయువాడు, బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి బీదలను దరిద్రులను కటాక్షించే అనుభవాల్లో మనం
ఉండాలి. పోయిన వారం మనం వాక్యంలో చూసాం ప్రార్థన ఎందుకు వినబడదంటే 21వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట మనం నేర్చుకున్నాం. దరిద్రుల మొర్ర వెనక చెవి మూసుకున్నవాడు తాను మొర్రపెట్టినప్పుడు అంగీకరింపబడుడని సామెతలు 21:13లో మనం చదువుకున్నాం. కాబట్టి ఇతరులు దరిద్రుల విషయంలో, దీనుల విషయంలో, బలహీనుల విషయంలో మనము బహు జాగ్రత్తగా ఉండవలసిన అవసరత ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి 28వ అధ్యాయం సామెతల గ్రంథం 28వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఒక మాట ఉంది చూడండి. బేదలను బాధించు దరిద్రుడు, బేదలను బాధించు దరిద్రుడు అనే పదం చూసారా? వాడు దరిద్రుడు అని చెప్పాడు అంతే. వాడేంటి ఎలాంటి వాడితో సమానం అంటే ఆహార వస్తువులను ఉండనీయక కొట్టుకొని పోవు వానతో సమానుడు. కాబట్టి ప్రియులరా, దేవుడే అందరినీ పుట్టించాడు. 22వ అధ్యాయం 2వ వచనంలో సామెతల గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనంలో కలిసి ఉందరు వారందరినీ కలుగజేసిన వాడు. ఐశ్వర్యవంతుల్ని కలుగజేసింది దేవుడే, దరిద్రులను కలుగజేసింది కూడా దేవుడే. కాబట్టి మీరు ఐశ్వర్యవంతులతో బాగా ఉండి దరిద్రులు వచ్చేసరికి కొంచెం తక్కువ బట్టలు వేసుకుని నాసిరకంగా ఉండి మురికిగా ఉండే వాళ్ళని చూసి అసహించుకోమండి. మొహమట్ల పెట్టమహండి, మొహమట్ల పెట్టమహండి. చదవండి అదే అధ్యాయం 22వ అధ్యాయం 9వ వచనంలో దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికి ఇచ్చిన. అంతా ఇచ్చేమని దేవుడేం చెప్పట్లా. నీకు ఇచ్చే మనసుంటే ఇవ్వు, సంతోషమే. కానీ నిజంగా నీకు దయాదృష్టి ఉందంటే, దయగలిగిన మనసు నీకు ఉందంటే నువ్వు ఇతరులకు నాకే లేక సత్నా నేను తింటాక అసలు లేదు. కొద్దిమందికి ఎప్పుడూ దరిద్రపు ఏడుపులే. ఎంత ఉన్నా కానీ అసలు నాకే లేక సస్తున్నా. బీరు వనండా చీరలు ఉంటాయి కానీ ఒక్కరికి కూడా ఎవరో, కానీ నాకే లేక సస్తున్నా అంట. నీకు తగ్గట్టే జరుగుద్ది. అది నీకు ఏదో ఒక రోజు నువ్వు అది అనుభవిస్తావు. నాకే లేక సస్తున్నా అన్నావు చూసావా, అది అనుభవిస్తావు. దేవుడు చూపిస్తాడు నీకు ఆ రుచి ఏంటో. అది ఎంత బాగుంటుందో నీకు అర్థమయ్యేది. కొద్దిమంది ఎప్పుడు ఏడిస్తే కానీ వ్యవసాయం సాగదని లెక్క. ఎవడు చెప్పాడు నాకు తెలియదు కానీ ఆ సామెత అనుకోకూడదంట. దేవుడు నన్ను దీవించాడు అనుకోకూడదంట. ఏమనుకోవాలి? ఏమీ లేదు. మందిరం కడుతున్నాం, ఏమీ లేదు. మీటింగ్ పెడుతున్నాం, ఏమీ లేదు. అసలు మా పరిస్థితి ఎట్టా ఉందనుకుంటున్నారు? మీకేం తెలుసాయి గారు? వర్షాలు పడి అసలు పనులు లేక ఎప్పుడు ఇదే మాట. ఏసు రక్తమే ఏంటి కూరగాయల వ్యాపారం ఎట్ట ఉంది అనుకోండి. ఎండాకాలంగా అయ్యా నీళ్ళు లేవు, అసలు ఎట్టా ఘోరంగా ఉంది పరిస్థితి అన్నాడు. ఇప్పుడు ఎట్టా ఉంది? వర్షాలు పడినాయి, కొంచెం నీళ్ళు బాగా ఉన్నాయి, కానీ ఎక్కడ వర్షాలు వచ్చి మొత్తం కొట్టుకుపోయినాయి, కూరగాయలు లేవండి. ఎప్పుడు కొద్దిమంది ఇదే మాటలు మాట్లాడతారు, ఆ దరిద్రపు మాటలు. కొద్దిమంది పేరుకే ధనవంతులు కానీ వారి హృదయాలు దరిద్రంతో నింపబడ్డాయి, వారి హృదయాలు పేదరికంతో నింపబడ్డాయి. అర్థమవుతుందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆత్మీయమైన ఐశ్వర్యవంతులుగా కనబడాలి. దేవుని స్తోత్రం. దానికి గుర్తేంటో తెలుసా? నువ్వు బేదగా ఉంటావు కానీ ఇంకొకరికి సహాయం చేసే మనసు కలిగి ఉంటావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు అనుకున్నారు దేవా నాకు డబ్బులు ఇస్తానని. కాదు, నువ్వు ఉన్నదానిలో దేవునికి లేకపోతే బేదలకు ఇవ్వడం ప్రారంభించు. నిశ్చయంగా దేవుడు నీ స్థితిని వృద్ధిపరుస్తాడు. మొదట నీ స్థితి కొద్దిగా ఉండనను తొదక నీవు మహాభివృద్ధి పొందే కృప దేవుడు చేస్తాడు. చదవండి ఆ మాట. 112వ కీర్తన 4వ వచనం. వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు. ప్రేమిస్తున్నారా? జాలి పడుతున్నారా? మీకు చదువు వచ్చింది అనుకోండి, చదువు రాని వాళ్ళ పట్ల జాలి పడండి. నీ మొహం దరిద్రుడు, నీ బతికింతే. నీకు చదువు రాదన్నట్టుగా మొహం పెట్టమండి. వాడి మొహం చూసి ఏం పర్లేదురా, నువ్వు కూడా చదువుకోగలవు, నువ్వు కూడా బాగుపడతావు, నీకు కూడా మంచి మార్కులు వస్తాయి అని చేయగలిగినంత సహాయం చేయి. 4 మాటలు నేర్పు, 4 అక్షరాలు నేర్పు. చదువు ఎట్లా వస్తుందో ఒక అవగాహనలోకి తీసుకురా. అసలు ఆ మనసు ఉందే, ఆ మనసు నాకంటే తక్కువగా ఉన్నాడు చదువులో, జ్ఞానంలో, ఐశ్వర్యంలో, ఆస్తిపాస్తుల్లో, వాడిని చూడాలనే మనసు.
వాడిని చూడాలనే మనసు, వాడికి ఏదో ఒక సహాయం చేయాలనే మనసు నీకుంటే ప్రభు నిన్ను వాడుకుంటాడు. దేవుని స్తోత్రం. ప్రభు నిన్ను లేవనెత్తాడు. నీ మనసును చూసి దేవుడు నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనం దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉన్నామంటానికి గుర్తు ఏంటంటే చెప్పండి, దయ కలిగి నడుచుకుంటాం, దయ కలిగి ఉంటాం, దయ కలిగి ఉంటాం. భార్యలే నా భార్య నన్ను నమ్ముకొని వచ్చింది, 20 సంవత్సరాలు నాతో ఉంది అని దయ కలిగి ఉంటావు. భర్త పట్ల ఈ దినాల్లో దయ లేదు మనుషులకి, దయ లేదు. భయంకరమైన హత్యలు, భయంకరమైన మారణ హోమాలు జరుగుతున్నాయంటే కుటుంబాల్లో. దీనికి వెనుక ఉన్న బలమైన కారణం దేవుడంటే భయం లేదు. దేవుడంటే భయపడితే ఖచ్చితంగా నీ హృదయంలో దయ ఉంటుంది. స్తోత్రం. కనికరం కలిగి ఉంటావు. ఆమేన్. ఈ కీర్తన చాలా అద్భుతమైన కీర్తన. మరలా చదువుకోండి. మనలో చాలామంది 23వ కీర్తన, 1వ కీర్తన, 91వ కీర్తన ఇట్లా కొన్ని రిసైట్ చేస్తాం. అంటే బట్టి ఆ కీర్తనలన్నీ చూడకుండా చెప్పేస్తాం. అట్లాంటి కీర్తనలో ఇది కూడా ఒకటి. 112వ కీర్తన కూడా మీరు గుర్తుంచుకొని కీర్తన అంతా చదువుకోవచ్చు. గుర్తుపెట్టుకుని ధ్యానించుకుంటే ఇంకా మీకు దీవెనకరంగా ఉంటుంది. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. దేవుని స్తోత్రం. అట్టి గొప్ప ధన్యకరమైన అనుభవాల్లో మనం ఎదుగుదుముగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడి కీర్తన మన కొరకు దీవించునుగాక.